అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం కొన్ని రోజులుగా పత్రి గారు ఇచ్చినటువంటి జ్ఞాన సందేశాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా లాక్డౌన్ టైంలో పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు ఏం చెప్పారు? ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందేశం చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద సుమారు 80 రోజులు చెప్పడం జరిగింది. అదే ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ అలా మనం చెప్పుకుంటున్నాం. ఎవడైనా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే, చివరికి ఆత్మజ్ఞాని కావాల్సిందే. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాల్సిందే. అజ్ఞానాన్ని తొలగించుకోవాల్సిందే. అందుకే అమ్మ కానీ నేను కానీ ఈ స్థాయిలోకి వచ్చిన వారి కోసం ఈ జ్ఞానం మీదే ఎక్కువ చెప్తున్నాం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మీలో చాలామంది జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు సంపాదించుకున్న జ్ఞానం ఏ స్థాయిలో ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే అది మన ప్రవర్తనను బట్టి తెలుస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నాము? పత్రి గారు లాక్డౌన్ టైంలో ఇన్ని రోజులు చెప్పడం జరిగింది. అంచేత మీరు వాటిని బాగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటూ మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత ఎదిగారో, మీలో ఎంత మార్పు వచ్చిందో ఎవరికి వారు తెలుసుకోండి. వాటిల్లో సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అవి సరి చేసుకునే కొద్దీ
మీ జ్ఞాన పరిధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ జ్ఞానం ఎంత పెరిగితే మీరు అంత మంచి మాస్టర్లు అవుతారు. అంత ఎక్కువ మందిని ఆకర్షిస్తారు. మీరు చెప్పుకుని వెళ్ళడం కాదు, వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానిస్తారు. చేత ఎవరైనా సరే వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుచేత పత్రి గారు చెప్పినటువంటి ఈ పాయింట్లన్నీ కూడా చాలా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం ఒక 40 పాయింట్ల గురించి 40 రోజులు కాదు, 200-300 రోజులే చెప్పుకున్నాం. ఒక్కొక్క పాయింట్ మీద కొన్ని 10 ఎపిసోడ్లు, 20 ఎపిసోడ్లు, కొన్ని 100 ఎపిసోడ్లు కూడా చెప్పుకున్నాం. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వదిలేస్తాను. అందుకే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా కొన్నే చెప్పుకుంటాం, మళ్ళా కొన్నాళ్ళు పోయాక చెప్పుకున్న వాటిని మీరు అధ్యయనం చేయాలి కదా, అవగాహన చేసుకోవాలి కదా. మీరు మీ జ్ఞానం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థం కావాలి కదా. అంచేత పత్రి గారు చెప్పినటువంటి ఇంకొక సందేశం ఈరోజు తెలుసుకుందాం. రాసుకొని చెప్తా. ఆత్మజ్ఞాని బుద్ధి ఎదిగిన జ్ఞానం పొందిన సర్వాత్మ అంటే మహాచైతన్యం, అందని ద్రాక్ష పండు అని తెలుసుకుంటాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తా. ఆత్మజ్ఞాని బుద్ధి ఎదిగిన జ్ఞానం పొందిన సర్వాత్మ అంటే మహాచైతన్యం, అందని ద్రాక్ష పండు అని తెలుసుకుంటాడు. ఇక్కడ ప్రతి పదానికి కూడా కొంచెం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎవరైనా సరే, మీరైనా సరే కొంచెం చదువుతున్నప్పుడు ప్రతి పదం గబగబా చదివేయడం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆత్మజ్ఞాని అంటే జ్ఞానం పొందినవాడు. బుద్ధి ఎదిగిన అంటే ఒక బుద్ధిడిలా మీ బుద్ధి ఉన్నా, గుర్తెట్టుకోండి, బుద్ధి ఎదగడము అంటే ఒక బుద్ధుడి స్థాయికి మీ బుద్ధి ఉన్నా, బుద్ధుడి స్థాయిలో జ్ఞానం పొందిన మన పత్రి గారిలా అపార జ్ఞాన సంపన్నుడైన, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు. ఊరికే వారిని మనం అనుసరిస్తున్నాం కాబట్టి వారిని కంపేర్ చేసుకుంటున్నాం. అంటే బుద్ధుడి స్థాయికి వచ్చిన, పత్రి గారి స్థాయి వచ్చిన వారు సర్వాత్మ, వారి లాంటి వారే. అంటే మహా చైతన్యం, అందని ద్రాక్ష పండు అని తెలుసుకుంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక బుద్ధుడు లాంటి వాడికే, పత్రిజీ లాంటి వారికే సర్వాత్మ అంటే మనం చెప్పుకుంటున్నాం పరబ్రహ్మ. అదే క్రిస్టియన్లకు అవుతే తండ్రి, ముస్లింలకు అవుతే అల్లా, ఆ పరబ్రహ్మ అందని ద్రాక్ష పండు అని తెలుసుకుంటాడు. మీరు చూడండి, క్రిస్టియన్లు అందరికంటే గొప్పవాడు జీసస్కైనా సరే, ముస్లిమ్స్ అందరికంటే గొప్పవాడు మహమ్మద్ ప్రవక్త, ఆయనకైనా సరే, హిందువులందరికంటే గొప్పవాడు శివుడు, పరమశివుడు, ఆయనైనా సరే, బౌద్ధుల్లో అందరికంటే గొప్పవాడు బుద్ధుడైనా సరే, మన సొసైటీలో అందరికంటే గొప్పవాడు పత్రిజీ, ఆయనకైనా సరే. ఆయనకు తెలియంది ఏమీ లేదనుకుంటాం వీళ్ళకి. కానీ పత్రి గారు ఏమన్నారంటే, వాళ్ళకైనా సరే
ఆ పరబ్రహ్మ, ఆ తండ్రి, ఆ అల్లా, ఆ సర్వాత్మ, ఆ మూలాత్మ, ఆ మహాచైతన్యం అందని ద్రాక్ష పండు అని తెలుసుకుంటారు. వాళ్ళు ఎన్ని జన్మలు కఠోరమైన తపస్సు చేశారు, సాధనలు చేశారు, ఎంత తెలుసుకున్నారు. తెలియంది లేదు అనే స్థాయికి ఎదిగారు. అయినా కూడా ఆ పరబ్రహ్మ అంధని ద్రాక్ష పండు అని తెలుసుకుంటారు. అందుకే పత్రి గారు చెప్తారు, శివుడు కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాడు. అందుకే ఆంజనేయ స్వామి కూడా ఇంకా ధ్యాన స్థితిలో ఉంటాడు. చావులేని స్థితికి ఎదిగిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. మళ్ళా తిరగరు వాళ్ళు. తిరిగితే సూక్ష్మ శరీరంతో తిరుగుతారు వాళ్ళు. దివ్య నేత్రంతో చూస్తూ ఉంటారు. అంచేత దాన్ని బట్టి మనం ఎంత కష్టపడాలి, ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి, ఎంత ఎదగాలి అన్నది తెలుసుకోవాలి. మనకున్న సమయాన్ని, మనకున్న వనరుల్ని అంటే ఇంద్రియ శక్తులు, చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, ఇలాంటి అన్ని రకాల శక్తులు, పనిచేసే శక్తి, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. మీ ధనం కూడా. నాకు ఇప్పుడు అర్థమైనంతగా అర్థం అవ్వకపోయినా 23 సంవత్సరాల క్రితం పత్రి గారి పరిచయం అయిన వెంటనే నేను చేసేది ఈ సంపాదన, ఈ భోగాలు పెంచుకోవడం, ఇది కాదు కావాల్సింది. నేను ఆత్మను అని అర్థం చేసుకుని ఆత్మకు లాభించేది జ్ఞానము అని తెలుసుకుని జ్ఞానం పెంచుకోవడానికే పూర్తిగా జీవితాన్ని కేటాయించుకున్నాను. ధన సంపాదన మీద దృష్టి పెట్టలేదు. అప్పటిదాకా ధన సంపాదనే నా లక్ష్యం. యాభై 53 సంవత్సరాలు ఉదయం వెళ్ళడం, రాత్రికి రావడం. ఏంటి చేసేవాడు అంటే ధనమే. అప్పుడు కూడా నాకు ఎంజాయ్మెంట్లు,
సరదాలు అటువంటి ఏమి ఉండేవి. లక్ష్యం డబ్బు పెంచుకోవడం, ఆ ఒక్క పనే చేసేవాడు. కష్టపడేవాడు బాగా. పత్రిగారి పరిచయం అయిన వెంటనే అర్థమైంది, నువ్వు దేహం కాదు అన్నాడు. మతి లేదు, మరి ఎవరు నేను? అది కూడా చెప్పాడు, నువ్వు ఆత్మవి అని. అప్పుడు ఎన్నో చదివి విని నిర్ధారించుకున్నాను, ఆయన చెప్పింది సత్యము. మరి నేను ఆత్మ అవుతే నాకు కావాల్సింది ధనమా జ్ఞానమా? ఖచ్చితంగా అర్థమైంది జ్ఞానం అని. ఇంకప్పటి నుంచి ఎంత జీవితాన్ని నష్టపోయాను అన్నది తెలుసుకున్నాను. గన్నే వదిలేశాను. నేను ఎన్నో వ్యాపారాలు ఉండేవి, అన్నీ వదిలేశాను. పదవులు ఉండేవి, అయ్యి వదిలేశాను. సంసారం ఉంది, వాళ్ళని బయటికి పంపేశాను. జ్ఞాన సంపాదన మీదే పడ్డాను అప్పటి నుంచి. మీరు ఏదో చేసే పనులు బట్టి మీరు సంపాదించే జ్ఞానంతో మీరు చాలా సంపాదించుకున్నాను అని అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో ఉన్నా కూడా నేను ఎదగవలసింది ఇంకా చాలా ఉంది, నేను సంపాదించుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం చేసుకున్నా. నేనే కాదు, మా మేడం కూడా. వృధా చేయకుండా సమయాన్ని కానీ ధనాన్ని కానీ అన్నీ కృషి చేస్తున్నాం. పత్రి గారు ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి తేలికైన సూత్రం చెప్పారు, మార్గం. ఏమిటంటే పంచింది పెంచబడుతుంది అని. ఇంకా అది పట్టుకున్నాను అంతే. ఈ పంచడం, జ్ఞానాన్ని పంచడం ఎన్నో రకాలుగా చేయొచ్చు, అది కూడా తెలుసుకుందాం. ఈ పంచడంలో 2 రకాలు ఉన్నాయి ప్రాసెస్. ఒకటి సంపాదించుకోవడం, 2 పంచడం. నోటి ద్వారా చెప్పడం ఒకటి, క్లాసులకు వెళ్ళి బోధించడం ఇంకో రకం, ఇలా వీడియోలు తీయడం ఇంకో రకం, అలాగే పుస్తకాలు తయారు చేసి వాటిని అందించడం, అది ఇంకో రకం.
ఎన్ని రకాలుగా చేస్తున్నాను. భీమవరంలో క్లాసులు పెట్టి అందించడం, బయట వాళ్ళకి వెళ్ళి అక్కడ క్లాసులు చెప్పడం, మన జూమ్లో క్లాసులు చెప్పడం, ఇంకెక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పడం, ఈ పుస్తకాలు ఇవి అందించడం, ఈ పుస్తకాలని అన్ని భాషల్లోకి మార్చి అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎంత వీలవుతే అంత విస్తారంగా, విశేషంగా ఈ జ్ఞానం అందించాలన్నదే మా ఇద్దరి తపన. నేను మీకు కూడా చెప్పాను ఇంతకుముందే, మీరు కూడా మీరు పొందింది జ్ఞానాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మా అంతలా చెయ్యక్కలా మీరు మీ స్థాయిలో ముందు ఇది కూడా స్టార్ట్ చేయండి. మీరు మన మాస్టర్స్కి నేను చెప్తున్నాను. నేను మొన్న 4 రోజులు మేము వ్యాలీకి వెళ్ళడం వల్ల క్లాసులు అటెండ్ అయిపోయాం జూమ్. నాకు సాయిలీలా ఫోన్ చేసి మొన్న 4 రోజులు మన మాస్టర్లు చెప్పిన సందేశాలు చాలా బాగున్నాయి, సింధూర మేడం చెప్పి అవి నాకు పంపించమనండి, వాటిని నేను మా గ్రూపులో వాటిలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మన వాళ్ళు కూడా బాగా ఎదిగారు, ఎదుగుతున్నారు అని చెప్పి. మీరు ఎదిగితే, మీ టాలెంట్ పెరిగితే ఏదో రూపంలో మా దృష్టికి వస్తుంది. నిరంతరం కృషి చేయండి, ఏదో పని చేయండి. నేను అందుకే అంటాను, నేను ఖాళీగా కూర్చోవద్దు. ఎందుకు ఖాళీ కూర్చుంటారు? ఏదో పని చేస్తూనే ఉండాలి. చదివిందే చదవండి, వ్రాసిందే వ్రాయండి, ఇంపార్టెంట్ పాయింట్లన్నీ నోట్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. అమ్మ నేను రాసిన ఇంచుమించు 65 పుస్తకాలు ఉన్నాయి. అన్నీ పూర్తిగా చదివారా? ప్రశ్న వేసుకోండి. అరే, ఒక బుక్ రాయాలంటేనే ఎన్నాళ్ళు పడుతుంది, మరి చదవడానికే మీరు ఎంత టైం తీసుకుంటే రాయాలంటే ఎంత కష్టం ఒకసారి అర్థం చేసుకోండి. పత్రి గారు 50-60 పుస్తకాలు రాశారు. ఆ సెట్లన్నీ కొన్నారు మీరు అందరూ. ఏం చదివారు అయ్యి? నేనే ఆ పుస్తకాలు
ఒక 20 సార్లు 30 సార్లు చదివితే కానీ నాకు అర్థం కాలేదే. మీరు ఒక్కసారైనా చదివారా? ఆలోచించండి. మన మాస్టర్లు ఎలా అవుతారండి? మంచి మాస్టర్లు ఊరికే మధ్యాహ్నం సాయంత్రం చెప్పేస్తే మాస్టర్లు అయిపోతారా? లేకపోతే బయటికి వెళ్ళి ఏదో క్లాస్ చెప్పి సెలవు కొప్పుకుంటే మాస్టర్లు అయిపోతారా? మీరు శారవా కప్పారా లేదో చూసుకుంటున్నారు. ఏం చెప్పాను, ఎంత చెప్పాను, ఏ రకంగా చెప్పాను, అది ఆలోచించట్లా. అంచేత ఎదగండి. ముందు జాయిన్ అవ్వడం ఒక స్టేజ్, జాయిన్ అయ్యి వీడియో ఆన్ చేయడం ఇంకో స్టేజ్, వీడియో ఆన్ చేసి హ్యాండ్ రైజ్ చేయడం ఇంకో స్టేజ్, మాట్లాడడం ఇంకో స్టేజ్. తర్వాత క్లాసులు చెప్పడం ఇంకో స్టేజ్. ముందు చూసి చెప్పడం, తర్వాత చూడకుండా చెప్పడం. తర్వాత మార్నింగ్ జూమ్లో అవకాశాలు సంపాదించడం, అది ఇంకో స్టేజ్. ట్రాన్స్లేషన్లో అవకాశం రావడం కాదు, ట్రాన్స్లేషన్ లేకుండా చెప్పగలిగే అవకాశం ఉపయోగించుకోవడం ఇంకో స్టేజ్. ఇవన్నీ కాకుండా కర్తాల్లో కానీ భీమవరంలో కానీ క్లాసులు చెప్పే అవకాశం సంపాదించడం, అది ఇంకో స్టేజ్. ఎంత ఎదగాలో చూడండి ఇందులో ఉన్నవాళ్ళు. ఎన్నిటిని బట్టే గ్రేడ్లు ఉంటాయి. టాప్ గ్రేడ్లోకి రావాలి మీరు. నోటుకు వచ్చింది చెప్తే టాప్ గ్రేడ్ రాదు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ గ్రేడ్కే రాకపోతే మీరు పత్రికల్లా ఎప్పుడవుతారు, మాల ఎప్పుడవుతారు, పత్రికలు ఎప్పుడవుతారు, బుద్ధుళ్ళు ఎప్పుడవుతారు, ఒక శివుళ్ళ ఎక్కడ ఎప్పుడవుతారు, ఆ సర్వాత్మ నుంచి ఏం తెలుసుకుంటారు? చాలామంది ఏమనుకుంటారంటే మోక్షం వస్తే గొడవ లేదు, ఇంకా జన్మ ఉండదు అనుకుంటారు. భూమి మీద జన్మ ఉండదు, కానీ పై లోకాల్లో మీరు చేయవలసిన పని పూర్తవుదండి. అక్కడ కూడా చాలా గ్రేడ్లు ఉన్నాయి. దేవతలు, కిన్నరులు, కింపురుషులు, ఇలా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి స్టేజ్లు ఉన్నాయి. దేవతల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇంద్రుడని, ఇంకా పై పైన ఇంకా ఎంతమంది ఉన్నారు. వాళ్ళ గురువులని
దేవతల గురువులు. దేవుళ్ళందరికీ దేవుళ్ళు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళకంటే గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మోక్షం పొందినా కూడా దేవతల స్థాయి ఉన్నా కూడా మీరు పూర్ణాత్మ స్థాయికి ఎదిగినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, పూర్ణాత్మ స్థాయికి ఎదిగితేనే మీరు సత్యలోకం చేస్తారు. అక్కడి నుంచి ఇంకా చేయవలసిన పనులు. ఇన్ని సాధించవలసి ఉంటే దృష్టి దాని మీద పెట్టకుండా నా పిల్లలు, నా మనవలు, నా ఇల్లు, నా సంపాదన, నా సుఖాలు, నా భోగాలు, వీటి మీద పెట్టి జన్మ వృధా చేసుకుంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతారు? జన్మ అంటే తేలిగ్గా ఉందా? సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. అనుకున్న జన్మ రాదు, అనుకున్నట్టు ఉండదు. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలి. దీన్ని పోషించుకుంటూ జ్ఞానం సంపాదించాలంటే ఎన్ని పాట్లు పడాలి. మీరే అంటున్నారు కదా, చేద్దామని ఉందండి, కానీ ఇంట్లో కుదరట్లేదు, పిల్లల వల్ల కుదరట్లేదు, భర్త వల్ల కుదరట్లేదు, భార్య వల్ల కుదరట్లేదు. ఇలా ఎన్నో అవరోధాలు వస్తున్నాయి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల కుదరట్లేదు, కానీ నాకు దృష్టి ఉంటుంది, పెట్టాలని ఉంటుందండి అంటారు. ఇలాంటి అవరోధాలు లేని జన్మ సంపాదించుకోవాలండి. అది జ్ఞానం ఉన్న వాళ్ళకే వస్తుందండి, గుర్తెట్టుకోండి. ఆ జ్ఞానమే సంపాదించుకోండి అంటాను నేను. అది అప్పుడు ఓ రమణ మహర్షిల, వివేకానందల అలాంటి అవకాశం వస్తుంది. సరే, ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.